వెల్కమ్ టు ఓటెన్ టీవీ. గుబ్బల మంగమ్మ తల్లి జాతరలో ఆదివాసీ గిరిజన నృత్యం చేసిన పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు. ఏలూరు జిల్లా కాపవరపు గుబ్బల మంగమ్మ జాతరలో పాల్గొన్న పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ఆదివాసీ గిరిజన సంప్రదాయ రేలా రేలా కొమ్ము నృత్యంలో పాల్గొనడం జరిగింది. అలాగే కూటమి ప్రభుత్వం ఆలయానికి ఏ విధమైన సహకారం అందించాలన్నా ఎప్పుడు సిద్ధంగా ఉంటారని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు మెట్ట బుజ్జిరాజు, కూటమి నాయకులు కృష్ణ, రాజు, కార్యకర్తలు, భక్తులు పాల్గొన్నారు. మీరు పట్టండి అమ్మా, మీరు పట్టండి. ఒకరు పట్టండి, ఆకులు 3 రూపాయలు పట్టండి. ఇప్పుడు పట్టుకోవాలడా ఆకు 10 రూపాయలు పట్టుకో. బిడ్డ పెట్టిన తర్వాత మళ్ళీ అదే డప్ప పుల్లికి పెట్టేయమ్మా, అదే డప్ప మళ్ళీ ఆ బిడ్డ చేతికి ఇవ్వండి. ఇంకొక ఆకు ఏమి కాదు, అదృష్టం తెలుసా. మేము లేకపోతే ఈ సృష్టి ఉండే 3 త్రిమూర్తులుగా కలిసి ఈ సృష్టిని మీకు మానజలమైన భక్తి వైభవం అంతా ఇచ్చింది, కలిగింది మేమమ్మా. జరగండి. ఏజెన్సీ ప్రాంతంలో గ్రామ దేవత అయినా అలాగే ఇక్కడ ఏ దేవత అయినా సరే గుబ్బల మంగమ్మ గుడికి సంబంధించి ఏజెన్సీ ప్రాంతంలో ఒక పెద్ద దేవతగా ఈరోజు అందరూ కూడా ఇరు రాష్ట్రాల నుంచి కూడా అనేక మంది భక్తులు ఈ జాతరకి ఈ గుబ్బల మంగమ్మ గుడి దగ్గరికి తరలి వస్తుంటారు. దీనికి సంబంధించి 12వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు గద్దెరాజులో గుబ్బల మంగమ్మ జాతరని ఘనంగా ఈ గ్రామస్తులందరూ నిర్వహిస్తుంటారు. అనేక సమస్యలతో ఈ దేవత దగ్గరికి వస్తే తప్పకుండా ఆ సమస్యలన్నీ కూడా నెరవేరుతుంటాయి. మన రాష్ట్రమే కాదు, ఇతర రాష్ట్రాల నుంచి కూడా అనేక వేల మంది ఈ గుబ్బల మంగమ్మ గుడి దగ్గరికి వచ్చి దర్శించుకుంటూ ఉంటారు. తప్పకుండా అమ్మవారి దీవెనలతో పోలవరం నియోజకవర్గం అంతా సస్యశ్యామలంగా ఉండాలని మేము కూడా ఆశిస్తున్నాం. అలాగే ఈ జాతరకు సంబంధించి ఇక్కడ ప్రెసిడెంట్ గారు అలాగే గుడి చైర్మన్ గారు ఆధ్వర్యంలో ఘనంగా ఈ జాతర నిర్వహించడం జరుగుతుంది. ఈ జాతరకి ఈరోజు మా జనసేన నాయకులు, టీడీపీ నాయకులతో అలాగే లోపల ఉన్నటువంటి నాయకులతో ఈరోజు వచ్చి ఈ జాతరలో పాల్గొనడం జరిగింది. తప్పకుండా ప్రతి సంవత్సరం కూడా ఈ జాతరని మరింత ఎక్కువగా జరిపే విధంగా మేము కూడా ప్రభుత్వం తరఫున చర్యలు తీసుకుంటాం. అలాగే ప్రతి ఒక్క భక్తుడికి ఎలాంటి అసౌకర్యం కల్పించుకోకుండా ఇక్కడ ఈ ప్రాంతంలో అనేక సౌకర్యాలు ప్రభుత్వం ద్వారా మేము కల్పించడానికి సిద్ధంగా. అలాగే ఈ ప్రాంతంలో ఎక్కువ లైట్లు, కరెంట్ సౌకర్యం లేదు. హైదరాబాద్ నుంచి చైతన్య సుధాకర్ గారు ఆయన సేవా దృక్పథంతో రోజు అక్కడ గుడి దగ్గర పరిసర ప్రాంతాల్లో సోలార్ లైట్లను ఏర్పాటు చేయడం, తన సొంత నిధులతో ఏర్పాటు చేయడం జరిగింది. ఆయనకి మా పోలవరం నియోజకవర్గం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే తప్పకుండా ఎవరైతే ఈ విధంగా తమ సేవా దృక్పథాలని ఇక్కడ ఏజెన్సీ ప్రాంతంలో ముఖ్యంగా అనేక సౌకర్యాలు గిరిజన ప్రాంతంలో ఉండవు, ప్రభుత్వం తరఫున చేస్తున్నాం. కానీ అన్నీ చేయలేం కనుక ఎవరైనా దాతలున్నా కూడా ఇలాంటివి మాకు ఫెసిలిటీ కల్పించగలిగితే మరింత డెవలప్మెంట్ అవ్వడానికి మా ఏజెన్సీ ప్రాంతం ఉంటుందని నేను తెలియజేస్తూ, ఇలాగా ఈ గిరిజనులకు సంబంధించి గుబ్బల మంగమ్మ జాతరని జరుపుకోవడానికి మా అందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది. తప్పకుండా ప్రతి సంవత్సరం ఇంకా ఘనంగా జరుపుకోవాలని కోరుకుంటూ